వెల్కమ్ టు JM6 టీవీ. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని, ప్రభుత్వ పాఠశాలలో పోటీ పరీక్షలలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు మంచి బోధన అందిస్తారన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ప్రోత్సాహాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని వసతులతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుందని, ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే బాగా చదువుకుంటారన్న అపోహను వీడాలని నరేందర్ రెడ్డి సూచించారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం, హెడ్ మాస్టర్ నారాయణ స్వామి, ఉపాధ్యాయురాలు సుధారాణి, స్థానిక నాయకులు స్వామి గౌడ్, మడుపు మోహన్, శ్రవణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరిని చూసి ఒకరు మరి వ్యాన్లలో ఎక్కించి కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి చదివిస్తున్నారు తప్ప స్థానికంగా మంచి పాఠశాల, మంచి వసతులు, మధ్యాహ్నం భోజనాలు, మంచి స్కూల్ టీచర్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వినియోగించుకోలేక మరి ఇటువంటి దుస్థితికి మరి గత కొన్ని సంవత్సరాలుగా గత 10 సంవత్సరాలు పూర్తి నిర్లక్ష్యం గురై మరి దాని పర్యవసానంగా ఇదంతా జరుగుతూ ఉంది. ప్రజల్లో పూర్తిగా ఇంకా అవేర్నెస్ రావాల్సిన ఉంది. స్థానికంగా మన ఇంటి ముందే ఉన్నటువంటి స్కూల్లో చదివించి మరి పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రభుత్వ టీచర్ల పర్యవేక్షణలో ఎంవీఓలు, డిఈఓలు వీరంతా పర్యవేక్షణలో మంచి చదువు చెప్తా ఉంటే అనవసరంగా ఎక్కడికో పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ఈ ఒకరు చూసి ఒకరు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అదేదో పెద్ద తక్కువగా, ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తేనే ఏదో స్టేటస్ సింబల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకి మార్పు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేమంతా కావచ్చు గతంలో ఇప్పుడు ఈ దేశం ఇలా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉంది అంటే దానికి కారణం గత స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు అన్ని రంగాల్లో మరి ఇవాళ నిష్ణాతులుగా ఇవాళ దేశానికి అభివృద్ధి పథంలో నడిపించినట్టు వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారన్న సంగతి తల్లిదండ్రులు మర్చిపోవద్దు. ఒకరిని మరి చూసి ఇంకొకరు ఈ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళి మార్పు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ దిశగా ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, ఎంపీలు, టీఓ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ పనిచేస్తా ఉన్నారు. ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం. మరి తల్లిదండ్రుల్లో కొంత మార్పు రావాలని చెప్పి